కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలంటే పేర్ని నాని సారేనుల్లా దేనికి భయపడడు, ఏది దాసుకోడు, ఉన్నదున్నట్టు కక్కేస్తాడు. అయితే ఏదో డ్రామా గురించి సారు మాట్లాడుతుండట. మరి అది ఏం డ్రామా, ఎవరు చేసిన డ్రామానో తెలుసుకుందాం పాండ్రి. సారు నమస్తే. ఎంత డ్రామా అంటే ఏం డ్రామా సారు ఇంతకీ? ఇది ఎంత డ్రామా అంటే అదే ఏం డ్రామా, ఎవరు చేస్తున్న డ్రామా అని అడుగుతున్నా సార్. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడా ఏం డ్రామా చేసిండు సార్? చంద్రబాబు చేతికి మైక్, చక్కాకి మైక్ ఎందుకు కొడతాండి మైకు? అంటే మైకుతోని ఏదన్నా డ్రామా చేస్తుండా? కాన్నాయి మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి. గబాని చంద్రబాబు కారు బ్రేక్ కొట్టంగానే వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమో లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తు రావాలి, వీళ్ళందరూ పరిగెత్తు రావాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలుగా. ఒకసారి మైక్ అంటున్నారు, ఒకసారి కార్ అంటున్నారు. అసలు ఆ చంద్రబాబు డ్రామా ఏంటో కాస్త వివరంగా చెప్పరా? అంత కాన్మా ఎంత వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఈయనొక్కడే కారు దిగుతాడు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు. అచ్చా, ఈ నడుమ రోడ్డు మీద పోతున్నప్పుడు సడన్ గా చంద్రబాబు ఎవరో ఒకళ్ళింటి దగ్గర ఆగుతుండు. ఇదా అసలు కథ? అదేనా బాబు గారి కాలర్ మైక్ డ్రామా? మైక్ ఎందుకుంది? మైక్ ఈయనొక్కడికే కాదు, చూడండి ఒక ఫోటోలో ఆ ఇంట్లో ఇంకో కుర్రాడికి కూడా ఉంది. ఈ డ్రామాల వాళ్ళను కూడా పాత్రదారుల్ని చేస్తున్నారన్నమాట. కానీ పాపం వాళ్ళకేం తెలుసు. ఎక్కడ మైక్ అక్కడ ఆ ఇంట్లో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? ఇంకెలా వస్తది సార్, వీళ్ళు పెడితేనే వచ్చుంటది. క్లియర్ గా అర్థమైతుంది కదా. మామూలుగా సడన్ గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారాపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో. అంత పేదరికలు అంటే ఏముంటాయి? అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుందా ఇల్లు చూడండి ఒకసారి. ముందే అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు, అందుకేనేమో అలా ఉంది. సిగ్గుపడాల్సింది పోయి. దేని గురించి సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. నాడేమో ఎస్సీ కులంలో ముట్టాలనుకుంటున్నారా ఎవరైనా అన్న బాబు గారే ఇప్పుడు ఇట్లా నెలకొగలి ఇంటికి పోతున్నాడు. అది కూడా కాలర్ కు మైకు పెట్టుకొని. అంటే ఆ అన్నే తెలిసిపోవట్టే. ప్రీ ప్లాన్డ్ డ్రామా. డౌటే లేదనుకుంటా సార్, క్లియర్ గా అట్లనే అనిపిస్తున్నది. లేకపోతే మరి నిజంగానే రోడ్డు మీద పోతున్నప్పుడే కనపడ్డోళ్ళ ఇంటికి పోతున్నాడు అంటే ఆ మైకులు ఎందుకు పెట్టుకుంటాడు చంద్రబాబు? ఈయనే తెలిసిపోతున్నది మీరన్న చంద్రబాబు మైకులో డ్రామా. సరే సార్, ఇక ఉంటా, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం.